మీరు చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును శరీరధారిగా వచ్చనని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. చూసారా ఎంత క్లియర్గా ఉందో? అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, ఆయన మానవుడిగా జన్మించాడు, ఆయన మన మనిషిగా ఆయన పుట్టాడు అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ఒప్పుకోరు క్రీస్తు విరోధులు. ఆయన దేవుడు, ఆయన మానవుడు ఎట్లయితాడని కూర్చుంటారనమాట.